యా రాజుగారు వారు చెప్పినటువంటి సారాంశాన్ని మనం గమనిస్తే హైదరాబాదు మరో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండటానికి ప్రయత్నం చేస్తాం, పోరాడతాం అంటున్నారు. అసలు ఇప్పుడు ప్రభుత్వం హైదరాబాదులో ఉండాలి అని అంటే ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గతంలో సెక్రటేరియట్లో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ ఉన్నాయి రాజుగారు. ఆ బిల్డింగ్స్లో సి బ్లాకు, డి బ్లాకు, ఈ బ్లాకు, ఆ విభజనలో వచ్చినటువంటి బ్లాక్స్ని వాటిని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి ఒప్పందాలు, ఎటువంటి ఒడంబలికలు, ఎటువంటి చర్చలు లేకుండానే కేసీఆర్ గారు అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలని చెప్పేటువంటి అంశాల గురించి కానీ, లేక ఇతర నీటికి సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించిన అంశాలు కానీ, లేక ఏ విద్యుత్తు లేదా ఇతర ఏ అంశాల గురించి కూడా మాట్లాడకుండా వారు అడిగిన వెంటనే నా దగ్గర పెన్ను ఉంది, నా దగ్గర పేపర్ ఉందని చెప్పి సంతకం పెట్టేసి తీసుకుపోయి ఇచ్చేశారు. వెంటనే కేసీఆర్ గారు ఆ బిల్డింగ్లన్నీ పడగొట్టేసి అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక సచివాలయాన్ని నిర్మించారు. మరి అందరూ కళ్ళ ముందు చూసినటువంటి అంశమే కదా. 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూశారు, 5 కోట్ల మంది ప్రజలు తెలంగాణ వాళ్ళు చూశారు. మరి ఇచ్చేసారు కేసీఆర్ గారికి. మరి ఇప్పుడు ఎవరైతే సుబ్బారెడ్డి గారు చెప్పినట్లు మరి ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అని చెప్పని ఎక్కడ పోయి ఉంటారు? కేసీఆర్ గారు కట్టినటువంటి బిల్డింగ్లో ఏమైనా వీరికి వాయిస్తామని ఏమైనా చెప్పారు ఆ రోజు? లేక ఇంకెక్కడైనా ప్రత్యేకంగా ఎక్కడైనా ఉండేదానికి ప్లాన్ చేసుకుంటారా? లేక జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు లోటస్ పాండ్లో చాలా పెద్ద ఇల్లు కాబట్టి అక్కడేమైనా కార్యాలయాన్ని పెట్టి అక్కడి నుంచి ఏమైనా నడుపుతారా? దాన్ని ఏమైనా లీజుకి ఇచ్చి ప్రభుత్వానికి ఎక్కడి నుంచి నడుపుతారు? ఏం చేస్తారు? మరి అది సాధ్యమయ్యేటువంటి పని ఎంతవరకు అవుతుంది? అసలు లోక్సభలో, పార్లమెంట్లో లేకపోతే దీని మీద ఫైట్ చేసి 10 సంవత్సరాల పాటు దీనిని కొనసాగించాలి అని అంటే అది సాధ్యమయ్యేటువంటి పనేనా? మరొక 10 సంవత్సరాల పాటు 2014 నుంచి 24 వరకు ఉంటే 24 నుంచి 34 వరకు ఇది పార్లమెంట్లో కొనసాగించడానికి సాధ్యమయ్యేటువంటి పనేనా? అది సాధ్యమవుతుందా? అంటే పార్లమెంట్లో మళ్ళీ ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టే విధంగా ఏమైనా ప్రణాళికలు చేస్తారా? అసలు ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం రాజధానిగా హైదరాబాదే ఉండాలి అని చెప్పని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఉద్దేశం ఏంటి, వారి లక్ష్యాలు ఏంటి, వారి ఆలోచనలు ఏంటి అనేటువంటి దాన్ని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇక్కడ మనం చూస్తే అసెంబ్లీ ఎక్కడ జరుగుతుందండి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎక్కడ జరుగుతుందండి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇప్పుడు ఎక్కడైతే అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు గారు నిర్మించారో ఆ అసెంబ్లీలో జరుగుతుంది, హైదరాబాద్లో జరగట్లేదు. ఇప్పుడు సెక్రటేరియట్ ఎక్కడుంది? అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఎక్కడి నుంచి జరుగుతుంది? ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి అడ్మినిస్ట్రేషను అమరావతిలో నుంచే జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి అమరావతిలో నుంచే క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. అసలు ముఖ్యమంత్రి మంత్రులకి కార్యాలయం ఎక్కడున్నాయి? ఎక్కడైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మించారో అక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం, అయ్యే మంత్రి కార్యాలయం అక్కడి నుంచే నడుస్తుంది. మరి అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడి నుంచి నడుస్తా ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఉండాలి అని చెప్పని ఎందుకు భావిస్తున్నారు? ఎందుకు ఆ ప్రకటన చేస్తున్నారు? దాని వెనకున్నటువంటి ఆ ఉద్దేశాలు, లక్ష్యాలు ఏంటి? మరి చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మించలేదు అని అంటున్నారు. మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు ఎంప్లాయీస్ కూర్చుంటుంది ఎక్కడ, మంత్రులు కూర్చుంటుంది ఎక్కడ, ముఖ్యమంత్రి కూర్చుంటుంది ఎక్కడ, అసెంబ్లీ జరుగుతుంది ఎక్కడ, హైకోర్టు ఎక్కడుంది? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? ఇప్పుడున్నటువంటి అమరావతిలో నుంచే జరుగుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసినటువంటి తప్పు ఏంటి అని అంటే, ఆయన చేసినటువంటి ఒక పెద్ద తప్పు అమరావతి నిర్మాణం విషయంలో తాత్కాలిక రాజధాని అని దీనికి పేరు పెట్టారు. దీనికంటే ఈ ప్రపంచంలోనే లేదా ఈ దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించడం కోసం ఇది ఒక చిన్నదాన్ని నిర్మిస్తున్నాము, భవిష్యత్తులో ఒక పెద్ద రాజధానిని నిర్మించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఆయన ఏదైతే ముందుకు వెళుతూ దీన్ని తాత్కాలికం అనేటువంటి పదం వాడారో అందుకని ఇది తాత్కాలికంగా చూపబడుతూ దీనిని గుర్తించేటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడున్నటువంటి పాలకులు ఆ రోజు ప్రతిపక్షంలో నుంచి ఈ రోజు వరకు దానిని విమర్శిస్తూ వచ్చారు. మరి ఎక్కడుంది ఇప్పుడు పక్కన చూస్తున్న ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎక్కడుంది? ఇది ఎక్కడున్నాయి? ఆ కన్స్ట్రక్షన్ అంతా కొన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఎక్కడుంది? అమరావతిలోనే ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటినీ మరికిన ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లోనే
ఉంచాలి అని అంటే ఇక నుంచి అసెంబ్లీ సమావేశాలు అక్కడే తీసుకెళ్ళి నిర్వహిస్తారా? ముఖ్యమంత్రి మంత్రులు మొత్తం హైదరాబాద్లో పోయి అక్కడ ఉంటారా? లేదా ఎవరైతే సచివాలయ ఉద్యోగులు మొత్తాన్ని అక్కడ తరలిస్తారా? ఏంటి అసలు ఒక కన్ఫ్యూజన్ వాతావరణం, అంటే ఒక ఆందోళనకరమైనటువంటి ఒక అంశాన్ని వారు ప్రస్తావించడం వెనక, దీని వెనక చాలా రాజకీయపరమైనటువంటి చాలా అంశాలు దాగి ఉన్నాయి. మొన్న ప్రత్యేక హోదా విషయంలో ఆ రోజు విభజన చట్టంలో పెట్టలేదని చెప్పని, మరి 2014లో 12లో విభజన చట్టం జరిగితే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు నుంచి 2024 వచ్చేంత వరకు తెలవలేదా? అంటే తెలుసు, కానీ రాజకీయంగా ప్రజలకి మనం ఏది చెబితే అది వింటారు రాజకీయ నాయకులు. ప్రజలు మనం ఏమి చెప్పినా నమ్ముతారు. ప్రజలను మనం అలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ప్రజల భావాలని, ప్రజల్లో ఉండేటువంటి ఆలోచనల్ని మనం ఎలా చెప్తే అలా నమ్మే విధంగా వాళ్ళని ట్రీట్ చేయొచ్చు అనేటువంటి దృక్పథం ఏదైతే ఉందో అది అత్యంత ప్రమాదకరం. ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రానికి మంచి చేయాలి, భవిష్యత్తు తరాలకు మంచి చేయాలి అనుకున్నప్పుడు ఎవరో కూడా, ఏ నాయకులైనా ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజానీకం గురించి ఆలోచిస్తారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు తప్ప ఇలాంటి వాటి ద్వారా ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేయటం వెనక దాగి ఉన్నటువంటి అంశం ఏంటి అనంటే, ఇప్పుడు ప్రజలు అసలు సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి తెలుసు, అక్కడ ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి స్పష్టమైనటువంటి అంశం. 2014లో హైదరాబాదులో భూముల ధరలు ఎంత ఉన్నాయి, ఇంటి అద్దెలు ఎంత ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి రెంట్లు ఎంత ఉన్నాయి, లేక ఏదైనా కానీ ఒక వాల్యుయేషన్ చూసినప్పుడు ఎంత ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, లేదా కర్నూలులో కావచ్చు, లేక నెల్లూరులో కావచ్చు, ప్రకాశంలో కావచ్చు, ఈస్ట్ వెస్ట్లో కావచ్చు, ఎక్కడైనా కానీ అప్పుడు ఆ ధరలు ఎంత ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఎంత ఉన్నాయి, లేక మాదాపూర్లో ఎంత ఉన్నాయి, లేక దిల్సుఖ్ నగర్లో ఎంత ఉన్నాయి, ఇక్కడ ఎంత ఉన్నాయి, 2019 వరకు ఎంత ఉన్నాయి. ఇది ఒక కంపారిజన్. 2019 తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ప్రకటన చేసిన తర్వాత అక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాల్యుయేషన్ ఎంత ఉంది, ఇక్కడ ఉన్నటువంటి అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి వాల్యుయేషన్ ఎంత ఉంది, మిగిలినటువంటి జిల్లాల్లో వాల్యుయేషన్ ఎంత ఉంది, ఆ ధరలు ఒక్కసారి గనక ప్రజలు గుర్తు చేసుకుంటే చాలా స్పష్టమైనటువంటి అవగాహన ప్రజలకే ఏర్పడుతుంది.